దివ్యవాణి టీవీ ప్రేక్షకులకు యేసయ్య నామములో మీ అందరికీ శుభాభివందనములు. యేసయ్య ఆశీస్సులను ఆశీర్వాదాలను కోరుకుంటూ ఉన్నాను. ప్రియులకు సహోదరి సహోదరులారా, పునరుత్థాన మహోత్సవానికి ముందు 40 దినాల పాటు మనం తపోకాలంలో యేసయ్య పునరుత్థానం కోసం ఆత్మీయంగా సిద్ధపడ్డాం. ఇప్పుడు యేసయ్య పునరుత్థానంలో 6 అంశాల గురించి ధ్యానించుదాం. ఏంటి ఈ 6 అంశాలు అన్నది లోతుగా మనం ధ్యానిస్తే, ఇప్పుడు యోహాను సువార్త నుండి మనం వాక్యాన్ని చదువుకుందాం. ఎందుకు యోహాను సువార్త నుండి వాక్యాన్ని తీసుకుంటూ ఉన్నానంటే, యోహాను 12 మంది అపోస్తలులు యోహాను మాత్రమే అతి దగ్గరగా యేసు ప్రభు యొక్క శ్రమలను, మరణాన్ని, పునరుత్థానాన్ని కనులారా గాంచినవాడు, అతి దగ్గరగా నిలబడినవాడు. కలువరిగిరి మీద ప్రభు మరణిస్తూ ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నవాడు. అదేవిధంగా పునరుత్థానం అయిన తర్వాత కూడా సమాధిని చూసింది యోహాను, పేతురులు మాత్రమే. అందుకే యోహాను సువార్త నుండి ఈ వాక్యాన్ని తీసుకుంటూ ఉన్నాను. ఇప్పుడు మనం సువార్తను చదువుకుందాం. యోహాను వ్రాసిన శుభవార్త 20వ అధ్యాయం వచనములు 1 నుండి 10 వరకు. ఆదివారము తెల్లవారకముందే మగ్దల మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. అంతటా ఆమె సీమోను పేతురు వద్దకు, యేసు ప్రేమించిన మరియొక్క శిష్యుని వద్దకు పరిగెత్తుకుని పోయి, వారు ప్రభువును సమాధి నుండి ఎత్తుకొని పోయిరి, ఆయనను ఎక్కడ ఉంచిరో మేము ఎరుగము అని చెప్పాను. అప్పుడు పేతురు, ఆ శిష్యుడు సమాధి వైపునకు సాగిపోయిరి. ఆ ఇద్దరును పరిగెత్తుచుండిరి. కానీ ఆ శిష్యుడు పేతురు కంటే వేగముగా పరిగెత్తి ముందుగా సమాధి యొద్దకు చేరాను. అతడు వంగి నార వస్త్రములు అచ్చట పడియుండుటను చూచాను, కానీ లోనికి వెళ్ళలేదు. ఆ తరువాత సీమోను పేతురు వచ్చి సమాధిలో ప్రవేశించి అచ్చట పడియున్న నారవస్త్రములను, ఆయన తలకు కట్టిన తుండుగుడ్డను చూచెను. ఆ తుండుగుడ్డ నార వస్త్రములతో పాటు కాక విడిగా చుట్టబడి ఉంచెను. సమాధి యొద్దకు మొదట వచ్చిన శిష్యుడు కూడా లోనికి వెళ్ళి చూచి నమ్మాను. యేసు మృతులలో నుండి సజీవుడుగా లేవవలెనను లేఖనము వారు అప్పటికి గ్రహింపలేకపోయేరి. ఆ పిమ్మట ఆ శిష్యులు తమ ఇంటికి తిరిగిపోయిరి. ప్రియులకు సహోదరి సహోదరులారా, మన వాక్యం చదువుతూ ఉన్నాం. ఆదివారం తెల్లవారకముందే మగ్దల మరియమ్మ సమాధి వద్దకు వెళ్ళి ఆ సమాధి మీద రాయి తీసివేయబడి ఉండుటను చూచెను. ప్రభువును తొలిచిన రాతిని తొలిచి ఓ సమాధిగా తయారు చేసినటువంటి దాంట్లో పెట్టారు. యేసు ప్రభు శిలువ మీద 3 గంటల పాటు మహా ఆరాటం పొందిన వెనుక తల వంచి మరణించాను అని వాక్యం చదువుతూ ఉన్నాం. ప్రభు యొక్క శరీరాన్ని శిలువ నుండి దించారు. ఎందుకంటే మరుసటి రోజు విశ్రాంతి దినం కనుక శిలువ మీద మృతదేహాలు ఉండకూడదని చెప్పి శిలువ నుండి శరీరాన్ని దించారు. దించిన తర్వాత అరిమత్తయి యోసేపు తన కోసమే తయారు చేసుకున్నటువంటి సమాధిలో ఉంచాలని నిర్ణయం తీసుకొని అరిమత్తయి యోసేపు, మరియ తల్లి, మిగతా వారందరూ కూడా ఆ ప్రభు యొక్క శరీరాన్ని తీసుకుని వెళ్ళి పరిమళ ద్రవ్యం పూసి సమాధిలో, ఆ రాతి సమాధిలో ప్రభు యొక్క శరీరాన్ని పెట్టి
సమాధి చేసి తిరిగి వస్తూ ఉన్నారు. అయితే ప్రభువు బ్రతుకున్నప్పుడు నేను 3వ రోజు పునరుత్థానం అవుతాను అని చెప్పినటువంటి మాట శత్రువులు గుర్తించుకొని పిలాతు దగ్గరకు వెళ్ళి కావలి వారిని పెడతాం, ఆయన ఎందుకంటే బ్రతుకున్నప్పుడు ఇలా అన్నాడు, నేను 3వ రోజు లేస్తానని, కాబట్టి కావలి వారిని మేము కావలిగా ఉంచుతాం, ఆ శరీరాన్ని ఆయన శిష్యులు దొంగలించకుండా అని చెప్పి కావలి వారిని సైతం పెట్టారు. వారు ఓ పెద్ద రాతిని ఆ సమాధి మీద మూసి సంఖ్యలతో బంధించి వెళ్ళారు. అయితే తెల్లవారుతుండగా ప్రభు తాను చెప్పినట్టుగానే మరణము నుండి లేచి పునరుత్థానుడయ్యాడు. ప్రియులకు సహోదరులారా, ఇక్కడ మనం గమనించవలసినటువంటి విషయం, రాయి తెరువబడింది. ఈ వాక్యం మీద మనం ధ్యానిస్తూ ఉన్న రాయి తెరువబడింది. ఎందుకు రాయి తెరువబడింది అనంటే, రాతి లోపల, ఆ సమాధి లోపల ప్రభు ఉన్నారు. మరణించిన ప్రభువు లోన ఉన్నప్పటికీ ఆ ప్రభువునకు శరీరానికి జీవం వస్తుంది. ఆత్మ శరీరాలతో ఆయన లేచాడు. మూసివేయబడి ఉన్నటువంటి రాతిని పరిశుద్ధ ఆత్మదేవుడు తట్టాడు. లోనున్నటువంటి ప్రభు ఆత్మతో శరీరంతో బయటికి వస్తూ ఉన్నారు. రాయి తెరవబడింది. ఎవరు తెరిచారు అనంటే ప్రభువే తెరిచాడు. ఎందుకు తెరిచాడు? ఈ శరీరం ఈ సమాధిలో ఉండదు. ఈ శరీరం సమాధికి పరిమితం అవటం లేదు. ఈ శరీరం మట్టికి పరిమితం అవటం లేదు. కీర్తనాకారుడు అంటాడు, ప్రభు నీవు నీతిమంతుని శరీరాన్ని గోతిపాలు చేయవని. కాబట్టి మరణించిన శరీరం మట్టిపాలు కాకూడదు. మానవుడు ఏ విధంగా అయితే ప్రభువు యావే దేవుడు మానవుని సృష్టించుకున్నప్పుడు తనతో శాశ్వతంగా ఉండాలని తలంచాడు. కానీ మానవుడు పాపం ద్వారా అది కోల్పోయాడు. ఇప్పుడు యేసు ప్రభు రెండవ ఆదాయమైనటువంటి క్రీస్తు తన మరణము ద్వారా పునరుత్థానము ద్వారా మరలా అమరులుగా చేస్తూ ఉన్నాడు. మనం ఏది కోల్పోయాం అది తిరిగి పొందేటట్టు చేస్తున్నారు. కాబట్టి ఈ శరీరం ఇక మట్టిపాలు కాకూడదు. అందుకే ప్రతి మానవుడు మరణం తర్వాత లేపబడతాడని ప్రభు ముందుగా తాను మరణము నుండి లేచాడు. సమాధిలో ఉంచబడిన శరీరానికి జీవం వస్తుంది. అందుకే రాయి తెరవబడింది అని వాక్యంలో వింటాం. ప్రియులకు సహోదరులారా, ప్రతి ఈస్టర్కు పురాతన కాలం నుండి అర్ధరాత్రి పూజ అయిన తర్వాత ఈస్టర్ ఎగ్గను పగలగొడుతూ ఉంటారు. ఈస్టర్ ఎగ్ అంటారు. ఎందుకు ఈ ఈస్టర్ ఎగ్ అనంటే, ఆ ఎగ్, ఈ గుడ్డు సమాధిని సూచిస్తూ ఉంది, రాతి సమాధిని. అందుకోసమని గుడ్డును పగలగొడతారు. ఎందుకంటే గుడ్డు పైకి పెంకుతో కనిపిస్తుంది, కానీ లోపల జీవం ఉంది. ఒక కోడిగుడ్డు ఉంది, దానిలో 21 రోజు తర్వాత దాంట్లో ఉన్న జీవం పెంకులను తొలుచుకుంటూ బయటకు వస్తుంది కోడిపిల్ల. అలానే యేసయ్యను సమాధి చేసిన ఆయన సమాధిని తెరుచుకుంటూ బయటకు వస్తూ ఉన్నారు. ప్రియులకు సహోదరులారా, అయితే శరీరం పునరుత్థానం అవుతూ ఉంది. ఆత్మ శరీరాలు లేపబడుతూ ఉన్నాయి. ఆత్మ శరీరాలు లేపబడాలి అనంటే, ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనం పునరుత్థాన భాగ్యాన్ని కాంచాలి అనంటే, తీర్పు తర్వాత ప్రభు సన్నిధిలో నిలబడాలి అనంటే, ఈ భూలోకంలో ఏటి ఉత్థానం కావాలి? మన జీవితంలో ఏ భాగం పునరుత్థానం కావాలి జీవిస్తూ ఉన్నప్పుడే అన్నటువంటి విషయాలు చిన్న బ్రేక్ తీసుకున్న తర్వాత మనం మరలా
హృదయ పునరుత్థానం గురించి తెలుసుకుందాం, ధ్యానించుదాం. ప్రియులకు సహోదరి సహోదరులారా, ఇప్పుడు చిన్న విరామం తీసుకుందాం.